సంవత్సరం గడిచేలోపు కాలాలు ఎలా మారుతూ ఉంటాయో మధ్యతరగతి కుటుంబాలలో కష్టాలు కూడా అంతే. కొన్నిసార్లు ఆ కష్టాల నుంచి బయటపడటానికి మార్గాలు అన్నీ మూసుకొని పోతాయి. నడి రోడ్డు మీద ఈరోజు నా కుటుంబాన్ని నేను ఇలా నిలబెట్టాను అంటే దానికి కారణం ఏంటో తెలుసా అండి? చూపిరా చూపిరా చూపియానుగా నీ పని చెప్తాగు. అమ్మా ఏంటి వాడికేమో లంచ్ బాక్స్ లో 2 గుడ్లతో ఆమ్లెట్ వేసావు, నాకేమో 1 గుడ్డుతో ఆమ్లెట్ వేసావు. నువ్వెంత తింటావో వాడెంత తింటాడో నాకు తెలుసు కదా. తెలుసు తెలుసు నాకు అర్థమైంది. ఏంటి నీకు అర్థమైంది? నీకు వాడంటేనే ఇష్టం. అవునే, నాకు వాడంటేనే ఇష్టం. ఎందుకంటే వాడు నా కొడుకు, మా వంశోద్ధారకుడు. రేపు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మమ్మల్ని పోషించాల్సింది వాడే కదా. చెప్తా చెప్తా. నాన్న ఏంటి సరే ఏమైందమ్మా? చూడు నాన్న, అమ్మ నన్ను ఎప్పుడు ఏడిపిస్తుంది. అయితే అమ్మ మనం కూడా ఏడిపిద్దామా? ఏడిపిద్దాం నాన్న. అరిచింది చాలు, స్కూల్ టైం అవుతుంది. ఇంకా ఈ అవతారంలోనే ఉన్నావేంటి? నాన్న నాకు కడుపులో వస్తుంది, నేను స్కూల్కి వెళ్ళను. అయ్యో నా బంగారు తల్లికి కడుపు నొప్పి వస్తుందా? అయ్యో ఎలాగ మరి? ఏంటే మొన్నేమో తలనొప్పి అన్నావు, నిన్నేమో చేయి నొప్పి అన్నావు, ఇవాళ కడుపు నొప్పి అంటున్నావు. స్కూల్కి వెళ్ళమంటే ఏంటి వేషాలు? నాన్న నాకు నిజంగానే వస్తుంది నాన్న, నేను వెళ్ళను. అయ్యో నా బంగారు తల్లికి నిజంగానే కడుపు నొప్పి వస్తుందండి. ఇంకో నువ్వు స్కూల్కి వెళ్ళక్కర్లేదు సరేనా? రే నువ్వు పోరా స్కూల్కి. కరెక్ట్, వాడు కూడా వెళ్ళాడు, వాడు ఇంట్లోనే ఉంటాడు. సరే అందరం ఇంట్లోనే ఉందాం. ఓకే సరిపోయారు అందరూను. అయ్యో సిరి, వర్షం పడుతుంది కదా, పైన బట్టలు ఆరేసి తీసుకురావచ్చు కదా, వాళ్ళు ఆడకపోతే. నేను పోనమ్మా. ఏంటి సిరి, ఏ పని చెప్పినా చేయనంటావు? ఆ దుర్గా అడిగినప్పుడే నేను ఇచ్చేస్తుంటే అయిపోయేది. హలో, ఎక్కడికైనా నాకు నచ్చితేనే పోతా, ఎవరు పంపించినా పోను. అబ్బా అమ్మ, ఆ విషయం నాకు చిన్నప్పుడే తెలుసుంటే దీన్ని ఎప్పుడో పంపించేవాడిని అమ్మా. రే నిన్ను. జుట్టు ఏంట్రా అసలు దూకోవచ్చు కదా. రే ఇదేం ప్యాషన్ రా బాబు. ఏమండి, బయట వర్షం పడుతుంది కదా, సాయంత్రం వచ్చేటప్పుడు వేడివేడిగా బజ్జీలు తీసుకురండి. అమ్మా బజ్జీలు గ్యాసే. నువ్వు ఉండరా, ఇంట్లో గ్యాస్కే దిక్కులేదు, ఒంట్లో గ్యాస్ ఏం చేస్తుంది? మీరు తీసుకురండి. సరే తీసుకొస్తా. నానా బీపీ టాబ్లెట్లు చూడటానికి నిర్మలంలా సౌమ్యంగా ఉంటావు. అసలు బీపీ ఎలా వచ్చిందమ్మా నీకు? తమ్ముడు వస్తున్నాడు, హాస్పిటల్ తీసుకెళ్తాడు సరేనా? ఎక్కడ బంగారు తల్లి? మీ మహారాణి రెడీ అవుతుంది. పాపని నేను దింపేసి అత్తయ్య నేను కూరగాయలు తీసుకొస్తాం కానీ మీరు బాబుని దింపేసేయండి. సరే పదరా. నాన్న రోజు నడిచి నడిచి కాలు నొప్పులేస్తున్నాయి నాన్న, కార్ కొనొచ్చు కదా. పోయిన ఆదివారమే 50 రూపీస్ పెట్టుకున్నా, ఏం చేసావు? పాడు చేసావు. పదరా. ఏంటి 2 సంవత్సరాల క్రితమే కదా కొన్నది, అప్పుడు వీడికి షూస్ ఫిట్ అయిపోయాయి. దా నాన్న నేను నిన్నే ఒకటి డిసైడ్ అయ్యా. ఏంట్రా? నేను పెద్ద సైంటిస్ట్ అయ్యా, ఒక పెద్ద డిసీజ్కి మెడిసిన్ కనిపెడతా. అప్పుడు ఎవ్వరికి హెల్త్ ఇష్యూస్ రావు. ముందు నీ వల్ల ఇంట్లో ఉన్న మీ నాయనమ్మకి బీపీ పెరగకుండా చూడు. పదరా బాబు.
రే వేణు, అమ్మని హాస్పిటల్లో తీసుకెళ్ళు. దాని తర్వాత అమ్మ గుడికి వెళ్తానంది. దగ్గరుండి దర్శనం అయ్యాక ఇంటికి తీసుకొని రా. మధ్యలో మాత్రం వదిలిపెట్టకు. పదరా. రే, నీకు చెప్పాను కదా అమ్మని ఒక్కదాన్ని వదిలిపెట్టద్దని. అంటే ఫ్రెండ్ కాల్ చేసి అర్జెంట్ అంటే ఫ్రెండ్ కాల్ చేస్తే పెద్దమ్మని అడిగేసి వెళ్ళే అన్నయ్య. పెద్దమ్మని అడిగాను మాట్లాడతా. చూడాలి ఏం మాట్లాడుతున్నాడు. ఏమండి అత్తయ్య వచ్చారండి. అమ్మా రామ్మా, కూర్చో. ఏమైందండి? గుళ్ళో ఆంటీ గారు కళ్ళు తిరుగుతున్నట్టు కనిపిస్తే మా ఇంటికి తీసుకెళ్ళి తీసుకొని వస్తున్నానండి. చాలా థ్యాంక్స్ అండి. ఏంటమ్మా ఇది? నీకు తోడుగా తమ్మునిచ్చి పంపించాను కదా, అయినా ఒక్కదానివే గుడి దగ్గర ఎంతసేపు ఉంటావు? ఎందుకన్నయ్య అంత కంగారు పడ్డావు? పెద్దమ్మ వచ్చేసిందిగా. నాకే ఉంటుందిరా కంగారు. చిన్నప్పుడు నా 2 కాళ్ళు చచ్చిపడిపోతే నేను వాళ్ళకి గుదిబండి అవుతా అన్నాడు మా నాన్న. నన్ను వదిలించుకోవాలని చూశాడు. కానీ మా అమ్మ మా నాన్నైనా వదులుకుంది, కానీ మా అమ్మ నన్ను వదులుకోలేదు. మా అమ్మ లేకపోతే నాకు ఈ జీవితమే లేదు. అటువంటి అమ్మ కష్టం వస్తే నేను తట్టుకోలేనురా. అమ్మ రాలేదన్న బాధతో నీ మీద కోపడ్డాను. ఏమనుకోకు ప్రభా, అమ్మని చూసుకో. ఏంటో ఈ వర్షం అసలు. ఏమైంది ప్రభా? ఎందుకలా ఉన్నారు? ప్రభా నిన్న ఏమైంది? ఎందుకలా ఉన్నారు? అత్తయ్య 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 ప్రభా చెప్పు, అమ్మకి ఏమైంది? రేయ్ ఏమైంది అమ్మకి? పెద్దమ్మకి ఆపరేషన్ చేయాలంట అన్నయ్య. ఓ భుజం నొప్పి కోసం, అదే కదా చేయించేద్దాం. భుజం నొప్పికే కదా, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? దానికి ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు? పెద్దమ్మకి భుజం నొప్పి కాదన్నయ్య, గుండె ఆపరేషన్ చేయాలంట అన్నయ్య. గుండె ఆపరేషన్? గుండె ఆపరేషన్ ఏంట్రా? అమ్మ భుజం నొప్పి అని చెప్పింది కదా. నువ్వు ఎక్కడ బాధపడతావో అని చెప్పి నీకు అబద్ధం చెప్పింది అన్నయ్య. అది కానీ 10-15 రోజుల లోపల చేయించాలంట అన్నయ్య. అవునండి, ఆపరేషన్కి 30 లక్షల దాకా ఖర్చు అవుతుందంటండి. అమ్మ ఎక్కడుంది? పడుకుంది. ఏమండి 30 లక్షలు ప్రభా, ఎక్కడి నుంచి తేను? ప్రభా ఈ ఇల్లు మా అమ్మ కష్టార్జితం. నువ్వు అయ్యో నా గురించి ఏం ఆలోచించకండి, మనకు అత్తయ్య కదా ముఖ్యం. ముందు మీరు ఆ పనిలో ఉండండి. థ్యాంక్ యూ ప్రభా. రే రారా. వచ్చారా? విలన్ పని ఏమైంది? ప్రభా నరసింహారావు గారు డబ్బులు ఏర్పాటు చేస్తాను అన్నారు. కాకపోతే ఈ ఇల్లు. అయ్యో ఈ ఇల్లు కాకపోతే మరొక ఇల్లు కష్టపడి సంపాదించుకోవచ్చండి, కానీ అత్తయ్య గారు మనకు దక్కుతున్నారు.
అదే చాలు. దేవుడి దేవల్ల అత్తయ్య గారికి బాగా పోతుందండి. వదిన, చిన్నప్పుడే నాకు అమ్మ నాన్న చనిపోయిన అన్నీ పెద్దమ్మాయి చూసుకుంది. కానీ ఈరోజు నేను ఏ సహాయం చేయలేకపోతున్నాను. నాకు వచ్చే జీతం ఇవ్వడం తప్ప. ఎందుకయ్యా వేణు అలా మాట్లాడతావు? నువ్వు కూడా ఇంట్లో మనిషివే కదా. ఇవాళ రేపు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ నువ్వు అలా కాదు కదా. నీకు వచ్చే జీతాన్ని ఇంటి కోసం ఖర్చు పెడుతున్నావు కదా. ఇలాంటి ఆలోచనని మనసులో పెట్టుకొని మనసు పాడు చేసుకోకు. బన్నీ గారిని స్కూల్ దగ్గర దింపేసి అన్నయ్య రమ్మన్నాడు కదా, ఒకసారి కలిసిరా. అమ్మ ఆరోగ్యం కుదుట పట్టడానికి కావాల్సిన డబ్బునంతా ఏర్పాటు చేసుకున్నాం. కానీ మరో సమస్య. డాక్టర్, ఎన్ని రిపోర్ట్స్ తీయించారేంటి? అసలు ఏమైంది డాక్టర్? తనకి బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది. బాబు తరచూ తలనొప్పి వస్తుందా? అవునండి, స్కూల్ నుంచి రాగానే తలనొప్పి అంటుంటాడు. ఏదో కషాయం కాస్త అలా తాపిచ్చేదాన్ని. ఆ తలనొప్పి వామిటింగ్స్ కానీ ఏమైనా అవుతాయా? అవుతాయండి. కళ్ళు తిరిగి పడిపోవడం కానీ అలాంటివి ఉన్నాయా? ఓకే. ఎన్యూరిజం అని ఒక రకమైన కండిషన్ అది. లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి ఫిట్స్ రావచ్చు, కోమాలోకి వెళ్ళొచ్చు. అదనమాట. అందుకే త్వరగా దానికి సర్జరీ చేయించుకోవడం మంచిది. ఎంత ఖర్చు అవుతుందండి? సుమారు 40 to 50 lakhs కావచ్చు. చూడటానికి బాగానే ఉంటాడు కదా డాక్టర్? అవును, పైన బాగానే ఉంటారు. ఇన్వెస్టిగేషన్స్లో తేడా ఉంది కాబట్టి దాన్ని చూసుకుంటేనే అర్థమవుతుంది. ఇది పైన చూడటానికి బాగానే ఉంటారు. ఎప్పుడైనా సడన్గా ఫిట్స్ రావచ్చు, కోమాలోకి వెళ్ళవచ్చు, హెడేక్ వస్తాం. ఎప్పటివరకు చేయించండి? వీలైనంత త్వరలో చేస్తే మంచిది. ఎందుకంటే లైఫ్ అండ్ డెత్ సమస్య కాబట్టి త్వరగా చేస్తాం. సరే ఓకే. దేవుడా, ఏంటయ్యా ఇది? అత్తయ్యకి బాగు చేయాలని ఇల్లమ్మి మరీ డబ్బులు తీసుకొచ్చు. ఆమె బాగుపడుతుందనే లోపు నా బిడ్డ పరిస్థితి ఇలా అయిపోయింది. ఇద్దరిట్లో ఎవరిని కాపాడుకోవాలి? ఏంటండి, ఎలా ఉండేవాళ్ళం, ఎలా అయిపోయాం మనం? మన పరిస్థితి ఏంటో. వదిన, మీరేం బాధపడకండి వదిన. అన్నయ్య ఉన్నాడుగా, అంతా చూసుకుంటాడు. ప్రభా, మీరేమనుకోనంటే మీకు ఒక మాట చెప్తాను. అమెరికా నుంచి దుర్గా గారు వచ్చారు. ఒక్కసారి ఆలోచిస్తే మీరు. అంటే ఏంటి? నా బిడ్డ నమ్మకమంటావా?
డబ్బున్నా ఎంత ఆస్తి ఉన్నా అమ్మ అని పిలిపించుకునే యోగ్యత లేదండి. మీ గురించి మీ వారికి పెంపకం గురించి తెలుసుకున్నాను. మీ ఇంటి నుండి బిడ్డని దత్తతిస్తే అమ్మ అని పిలిపించుకోవాలని ఉందండి. ఏం మాట్లాడుతున్నారండి? చూడండి, మా బిడ్డని వేరే వాళ్ళకి ఇచ్చేంత మంచితనం మాకు లేదండి. దయచేసి ఇలాంటి ఆలోచనతో మళ్ళీ మా ఇంటికి రాకండి. అయ్యయ్యో, అది కాదండి, మనసు ఆపుకోలేక అడిగేశాను. వెళ్ళొస్తానండి. భవిష్యత్తులో ఎప్పుడైనా మీకు ఆలోచన వస్తే. ఏంటండి మీరు మాట్లాడేది? ఏంటి భవిష్యత్తులో అంటే మా బిడ్డని మీకు అమ్మేస్తామా? అలా ఎలా మాట్లాడతారు మీరు? ప్రభా, ఏంటండి లేకపోతే? దయచేసి ఇక్కడి నుంచి బయలుదేరండి. సరే అండి. శ్రవంతి, ఇంకొకసారి ఇలాంటి వాళ్ళు మా ఇంటికి తీసుకురావద్దు. అంటే ఏంటే? నా బిడ్డను అమ్ముకోమంటావా? అమ్మ అలా మాట్లాడకు ఆంటీ. మీరు చెప్పినట్టు దుర్గా ఆంటీ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళిపోతాను. అయ్యో భగవంతుడా, ఒక బిడ్డని కాపాడుకోవాలంటే మరో బిడ్డని దూరం చేసుకోవాలా? ఎందుకయ్యా ఇలా పరీక్షలు పెడుతున్నావు నాకు? దేవుడా, నా బిడ్డకి పరీక్ష పెడుతున్నావా? తల్లిని కాపాడుకుంటాడా, కొడుకుని కాపాడుకుంటాడని పరీక్ష పెడుతున్నావు కదా. నా కొడుకుని ఓడిపోనివ్వను. నా వంతు సహాయం నేను చేస్తాను. ఏమండి, అత్తయ్య గారు కనిపించట్లేదండి. ఏం ప్రభా నువ్వు చెప్పేది? అవునండి, ఇల్లంతా వెతికాను, ఎక్కడా లేరు. నా తల్లిని బతికించడం కోసం నువ్వు ఈ ఇల్లు నమ్మేద్దాం అనుకున్నావు. ఈ తల్లిని ఆనందంగా ఉంచడం కోసం ఈ ఇల్లును వదిలిపెట్టి వెళ్ళిపోయింది మా అమ్మ. ఒక్కోసారి స్వార్థం లేకుండా ఉండటం కూడా చాలా బాధని కలిగిస్తుంది. కావాలని వెళ్ళిపోయింది. మనం కావాలనుకుంటే రాదు, తను రావాలనుకుంటే వస్తుంది. ఏమండి దుర్గా గారు, వాళ్ళు పాపనిచ్చేస్తానన్నారు, త్వరగా వచ్చేసేయండి. అన్నయ్య చెప్పు సిరి. నీకు ఇంగ్లీష్ మాట్లాడడం చాలా బాగా వచ్చు కదా? అవును. మరి నాకు నేర్పిస్తావా? ఎందుకు? అమెరికాలో అందరూ ఇంగ్లీషే మాట్లాడతారంట కదా, మా ఫ్రెండ్ చెప్పింది. మరి నేను అమెరికా వెళ్ళిపోతే అక్కడ ఇంగ్లీషే మాట్లాడాలి కదా. వద్దు సిరి, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు ఏడవకురా, నువ్వు ఏడుస్తే నాకు ఏడుపు వస్తుంది. శ్రవంతి అమ్మ, చెప్పండి. నేను ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత నా కొడుకు ఎంత కంగారు పడుతున్నాడో ఏమో. నా దారి నేను పోతా ఉంటే నువ్వు నన్ను లాక్కొచ్చేసావు. ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడో ఏమో. అమ్మ, మీకు విషయం చెప్పాలి. చెప్పు. అప్పుడు అమెరికా నుంచి దుర్గా గారు వచ్చారు కదా మీ మనవరాలు దత్తత కోసం. అవును. ఇప్పుడు మీ మనవరాల్ని తనకిచ్చేద్దాం అనుకుంటున్నారు. నా మనవరాల్ని దత్తత ఇవ్వాలనుకుంటున్నారా? నేను ఒప్పుకోను. నీకేమి తెలియదు, నువ్వు నోరు మూసుకో. చేరా, నా మనవడు బాగుండాలని నేను ఇంట్లో వచ్చి బయటికి వెళ్తే నా మనవరాళ్ళ అమ్మకానికి పెట్టావా?
అత్తయ్య, ఆయన గురించి తెలిసే మీరు ఇలా మాట్లాడుతున్నారా? అసలు ఏం జరుగుతుందో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాము. ఎవరు ఎవరికి అమ్మట్లేదు నానమ్మ, నా ఇష్టంతో నేనే వెళ్తా అన్నాను. నువ్వు చిన్నపిల్లని, నీకేమీ తెలీదు. నోరు మూసుకో. మీరందరూ అన్నయ్యకి అన్నీ చేయొచ్చా, కానీ నేను మాత్రం ఏం చేయకూడదా? నేను ఇక్కడ ఉంటే అన్నయ్య బాగుంటాడా? అదే నేను అక్కడికి వెళ్తే అన్న బాగుంటాడు. అందుకే మీరెవరు నన్ను ఆపద్దు. ఇందులో నాన్న తప్పేం లేదు. అవును పెద్దమ్మ, అన్నయ్య తప్పేం లేదు. సిరియే తన ఇష్టపూర్వకంగా వెళ్తానంటుంది. ఇదంతా నా వల్లే కదా జరిగింది. నేనే లేకపోతే బాగుండేది. నాన్న మీకు మా బిడ్డ నమ్ముకుంటున్నామని మా అమ్మ కూడా అనుకుంటుందండి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యయ్యో, మీరు అలా అనుకోకండి. మీరు నాకు సాయం చేస్తున్నారు, నేను మీకు సాయం చేస్తున్నాను. మీ బిడ్డకి బంగారు భవిష్యత్తు ఇచ్చే బాధ్యత మాదండి. మీ కొడుకు ప్రాణాలు దక్కించే బాధ్యత కూడా మాదే. దయచేసి రేపు పాపం తీసుకురండి. సిరి, అక్కడ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ ఆంటీ అక్కడ అమ్మ చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవాలి. ఇక్కడ నుంచి ఆవిడ నీకు అమ్మ, సరేనా? బయలుదేరుతాం. నాన్న, నా పుట్టినరోజు కోసం అని ఒక పాట రాసావు కదా, అది పాడవా? మళ్ళీ ఎప్పుడు వింటానో ఏమో. వెళ్ళేది అమెరికానా? చాలా హ్యాపీగా ఉండాలి, సరేనా? అక్కడ నీకు బోల్డ్ అని బొమ్మలు ఉంటాయి, మంచి మంచి గేమ్స్ కూడా ఆడిస్తారు, సరేనా? సరే, పాటే కదా, దా పాడతా, కూర్చో. చిన్నారి పొన్నారి నా చిట్టి తల్లి, గుండెలపై పెంచానురా. నే కన్న కలలన్నీ నీలోన చూసి నానెంతో మురిసాడురా. చిన్నారి పొన్నారి నా చిట్టి తల్లి, గుండెలపై పెంచానురా. నవమాసాలు మోసి అమ్మే కంటే మా తల్లివి నువ్వయ్యావు చిత్రంగుందే. నాన్నంటే కొండంతా ఉండే అండే, ఆ అండే నువ్వయ్యే నడిపించావే. మా మనసులో ఉన్న మాటే నువ్వెట్టా వింటున్నావే. గమ్మత్తుగా అనిపిస్తూనే చెప్పకని చేసే పనులే. బ్రతికేయని బ్రతికేయని
ఆకాశం తల వంచి చూస్తుందిలే, దిష్టంతా తగిలింది నీ ప్రేమకి. ఈ జన్మనే సరిపోలేదే, మరు జన్మ కూడా నీకే. నీ నవ్వుతో మా కళ పండే కలకాలం వర్ధిల్లవే. బ్రతికేయని బ్రతికేయని ఈ చిన్ని నాన్నని, చిన్నారి పొన్నారి నా చిట్టి తల్లి గుండెలపై పెంచానురా. నీ కన్న కలలన్నీ నీలోన చూసి నాన్నెంతో మురిసాడురా. మీరు చేసిన సాయం కంటే నేను చేసిన సాయం ఏం గొప్పది కాదండి. మీ బాబుకు కావాల్సిన అమౌంట్ని నేను ఆల్రెడీ అరేంజ్ చేశాను. రేపు బయలుదేరుతున్నా. మీరేమైనా నన్ను అడగాలనుకుంటున్నారా? పాప జాగ్రత్త అండి. పాప తల్లిదండ్రుల దగ్గర ఉంటేనే జాగ్రత్తగా ఉంటుంది కదండి. అర్థం కాలేదండి. నవమాసాలు మోసి అమ్మే కంటే మా తల్లివి నువ్వయ్యా చిత్రంగుందే. నాన్నంటే కొండంతా ఉండే అండే, ఆ అండే నువ్వయ్యే నడిపించావే. మా మనసులో ఉన్న మాటే నువ్వెట్టా వింటున్నావే. గమ్మత్తుగా అనిపిస్తూనే చెప్పకని చేసే పనులే. బ్రతికేయని బ్రతికేయని
అర్థమైందిరా. కానీ ఇదంతా ఎందుకండి? సహాయానికి ప్రతి సహాయం ప్రతిఫలంగా ఆశించకూడదండి. మీ బాబుకు చేసిన సాయం వల్లైనా మరో జన్మలో ఆ దేవుడు నాకు అమ్మ అని పిలిపించుకునే అదృష్టాన్ని కలిగిస్తాడేమోనండి. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి. వెళ్ళొస్తానండి. చిన్నారి పొన్నారి నా చిట్టి తల్లి గుండెలపై పెంచానురా, నే కన్న కలలన్నీ నీలోన చూసి నానెంతో మురిసాడురా. నీ వెంటే నేను నీడల్లే ఉంటూ కళ్ళల్లో నీ కాచుకుంటూ బ్రతుకంతా నీకు దాసోహం అంటూ నా ఊపిరి ఊపిరి నువ్వంటూ బ్రతికేయని బ్రతికేయని ఈ చిన్ని నాన్నని